హాయ్ అండి. మనకి బ్లౌజులు ఇలా ఎక్కువ ఉన్నప్పుడు కటింగ్ చేసుకోవడానికైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇదైతే ఇలా కటింగ్ చేశారంటే ఈజీగా 10 నిమిషాల్లో బ్లౌజులన్నీ కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 5 బ్లౌజులు తీసుకుంటున్నాను. ఇవైతే ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. మనకి బ్లౌజు ఓపెన్ చేసుకొని మనకి ఏ బ్లౌజ్ అయితే కొల బ్లౌజ్తో తీసుకుంటామో ఆ బ్లౌజు లూజ్ అది తీసుకొని ఒకే లెవెల్లో మొత్తం కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మనం కొల బ్లౌజ్ తీసుకొని దాన్ని పెట్టుకొని ఈ లూజ్ అయితే తీసుకోవాలి. ఇలా సైడ్లు చూసారు కదా, ఖర్చు అయితే ఇది తక్కువగా ఉంది. అలాగే మనకి 1 ఇంచి కిందకి ఇలా డౌన్ పట్టుకొని రెండు కూడా ఇలా సైడ్లు పట్టుకొని ఇలా 6 ఇంచి ఇటు సైడ్ 2 సైడ్లు కూడా తీసుకున్నట్టయితే మనకి ఖర్చు ఎక్స్ట్రా కావాలంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవడమే. మనం బాడీ లూజ్ ఎంత కావాలన్నది ఫస్ట్ ఇక్కడే చూసుకోవాలి. లూజ్ తీసుకున్నప్పుడే ఎక్స్ట్రా అన్నది. ఇలాగే మొత్తం కూడా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ కూడా సేమ్ అలాగే లూజ్ తీసుకోవాలి. మొత్తం ఎన్ని అయితే కటింగ్ చేస్తున్నామో అన్ని పీసులు కూడా ఇలా లూజ్ తీసుకున్నట్టయితే ఒకే సైజులో బ్లౌజులన్నీ కూడా వస్తాయి. ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా 2 మడతల మీద ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉండేలాగా మొత్తం కూడా 5 పీసులు కూడా ఇలా వేసుకోవాలి. ఒకదాని మీద ఒక పైన ఇలా 5 పీసులు కూడా ఒకసారి వేసుకొని నీట్గా దాని పైనుంచి మనం ఇప్పుడు కొలత అయితే తీసుకోవాలి. నేనైతే బ్లౌజ్ తోటి మొత్తం బ్లౌజు కొలత అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ బాడీ పొడవు చూసుకోవాలి. ఇలా భుజం కాంచి నడుం దగ్గర పట్టుకొని స్ట్రైట్గా డౌన్లో అయితే ఫస్ట్ 1 ఇంచి అయితే ఫోల్డింగ్కి తీసుకోవాలి. నడుం బెల్ట్కి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇలా టేప్ తోటి 1 ఇంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా 1 ఇంచి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం బాడీ పొడవంటూ చూసుకోవాలి. ఒకవేళ బాడీ పొడవు పెంచుకోవాలన్నా ఇప్పుడే 1 అర ఇంచి పెంచుకోవాలి. నేనైతే బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. అలాగే నెక్ లూజ్ అయితే ఏ బ్లౌజ్కైనా సేమే 2.5 పెట్టుకోవాలి. అంత మించి పెట్టినా సరే భుజాలు అయితే జారిపోతాయి. ఇలా 2.5కి మార్కింగ్ చేసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ మనం బ్లౌజ్ తోటి దాని భుజం ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే ఖర్చు కూడా అక్కడే సేమ్ తీసుకోవాలి. భుజం కరెక్ట్గా తీయకుండా అక్కడి నుంచి 1 అర ఇంచి ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. భుజం అయితే సైడ్ది అయితే సేమ్ అలాగే మనం ఫోల్డ్ చేసాం కదా, మన సైడ్ కాకుండా రైట్ సైడ్ ఇలా పట్టుకొని సైడ్లు ఇలా 1 అర ఇంచి అది కూడా ఖర్చు చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సెంటర్లో 1 ఇంచి ఇలా మార్కింగ్ చేసుకొని సంక లోతు అయితే ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి పటీకుంటా అలాగే ఉగ్గు రాకుండా ఉంటుంది. సేమ్ ఇదే మెథడ్లో తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ అయితే ఇలా 2 సైడ్లు పట్టుకొని కరెక్ట్గా సెంటర్లో బాడీది ఇలా తీసుకోవాలి. నడుం దగ్గర బెల్ట్ అలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ కూడా ఇలా 4 మడతల మీద బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని 1 అర ఇంచి లోతు అయితే తీసుకోవాలి నెక్. ఇంకా మనకి బార్ కావాలంటే 1 అర ఇంచి ఫస్టే మార్కింగ్ చేసుకొని డౌన్లో ఇలా లోతు తీసుకోవడమే. సైడ్లు ఫోల్డింగ్కి అయితే ఇంచి ఫోల్డ్ చేసాం కదా, అక్కడ ఇలా ఘాట్ పెట్టుకొని ఈ బ్యాక్ సైడ్ ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లౌజులన్నీ కూడా రౌండ్ నెక్కే మార్కింగ్ చేశాను. అలాగే ఇది సేమ్ ఎలాగైతే గీసామో క్లాత్ జరగకుండా సేమ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. మొత్తం కూడా 5 పీసులు ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి ఒకే కటింగ్లో. మనకి 5 బ్లౌజులు అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్రంట్ బ్యాక్ది ఇలా 1 పీస్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం ఇదైతే చూసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర హోల్ ఉంది చూసారా, అక్కడ స్ట్రైట్గా మనకి ఆ వి షేప్ దగ్గర ఈ ఫోల్డింగ్ చేసింది అయితే రావాలి. అప్పుడే మనకి క్రాస్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసుకోవాలి మనం ఫోల్డ్ చేసినప్పుడు. దాన్ని స్ట్రైట్గా చూసారు కదా, ఇలా వేసుకొని ఈ క్రాస్ దగ్గర కూడా ఈ ఫోల్డ్ చేసింది స్ట్రైట్గా ఉందా లేదో చూసుకొని మనం ఫ్రంట్ లూజ్ అయితే తీసుకోవాలి. నెక్ బ్లౌజ్ తోటి అయితే ఇలా తీసుకోవాలి. ఇలా భుజం కాంచి నెక్ అయితే ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ ఉక్స్ ఫిల్ట్ కాంచి పైన ఇలా భుజం కాంచి పట్టుకొని మనకి ఈ వి షేప్లో దగ్గర నుంచి నెక్ కాంచి ఇలా కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా ఉక్స్ ఫిల్ట్ అయితే చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక పైనుంచి కిందకి 4 ఉక్స్ కాంచి
ఇలా మార్కింగ్ చేసుకోవాలి కిందకైతేని. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఒక డ్రా తీసేసుకొని నెక్ ఫ్రంట్ సేమ్ అలాగే మనం ఎలా పట్టుకున్నామో సేమ్ అలాగే ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ సైడ్ అయితే మార్కింగ్ అవసరం లేదు, భుజం కాంచి పట్టుకొని ఇది ఎలాగైతే కటింగ్ చేసామో అది అలా మార్కింగ్ చేసుకొని సైడ్లో అయితే మళ్ళీ మనకి ఇలా సైడ్ పట్టుకొని కటింగ్ అయితే అక్కడ చేసాం కదా, పైనుంచి ఇలా కిందకి ఒక 6 ఇంచి మార్కింగ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా అయితే ఖర్చుకి స్ట్రైట్గా ఇలా తీసుకున్నాం కదా, ఒకసారి అలా చూసుకోండి. ఇలా సైడ్ ఎప్పుడు కూడా పైనుంచి పట్టుకొని భుజం కాంచి ఎక్స్ట్రా ఫిల్ట్ దగ్గర నుంచి మళ్ళీ పొడవు తీసుకున్నట్టయితే మనకి ఆ లూజ్ అయితే సరిపోతుంది. అలాగే స్ట్రైట్గా మళ్ళీ ఫ్రంట్ కూడా భుజం కాంచి డౌన్కి ఫిల్ట్ దగ్గర అది బెల్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచి కిందకైతే తీసుకోవాలి. మనకి ఎప్పుడు పొడవు అయిపోతుందంటే బ్లౌజ్ని పెట్టి తీసుకోవాలి, లేదంటే టేప్ని పెట్టి కూడా ఇలా 11, 11.5 కూడా సైజుని పెట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఏదైతే మార్కింగ్ చేశానో అదే విధంగా తీసుకుంటున్నాను. బ్లౌజ్ కొలితే ఫస్ట్ అయితే అక్కడ మార్కింగ్ చేశాను కదా, అలా స్ట్రైట్గా లాగేసుకొని ఈ ఉక్స్ ఫిల్ట్ కంచి 4 ఉక్స్కి అయితే మార్కింగ్ చేసాం కదా, అది యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నది కరెక్ట్గా అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవడమే. చూసారు కదా, 5 పీసులు కూడా మనం ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నామో. ఇలా ట్రై చేసినట్టయితే చాలా ఈజీ అయిపోద్దండి బ్లౌజ్ కటింగ్ అయితేని. కాకపోతే మనం బ్లౌజ్ చాలా వరకు సెట్ అవ్వలేదంటారు కదా, ఈ క్రాస్ కటింగ్ దగ్గర అయితే మనం క్లాత్ అది 2 పీసు బ్యాక్ పార్ట్ అది వేసి కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్లౌజ్ తోటి అయితే ఇలా తీసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా వరకు టేప్తో తీసుకుంటారు, అది కొంతమందికి సెట్ అవ్వదు. అదే మనకు ఎవరి బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్తో అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా కటింగ్ చేసుకున్నాక ఈ సైడ్ పీసులు అయితే ఉన్నాయి కదా, అదైతే బెల్ట్కి ఎలా తీసుకోవాలో చూడండి. నేనైతే ఫస్ట్ బెల్ట్తో బ్లౌజ్ తోటి అయితే చూపించేస్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు కుట్టేటప్పుడే తీస్తాను. కాకపోతే ఇది కటింగ్ వివరించాలి కాబట్టి కంపల్సరీగా మీకైతే చూపిస్తున్నాను. బ్లౌజ్ తోటి ఇలా 2 సైడ్లు చూసుకొని ఎంత ఉందో టేప్ తోటి అయినా కొలుసుకోవాలా, లేదా అదే బ్లౌజ్ తోటి ఇలా సైడ్లు చూసుకోవాలి. బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంతా కాకుండా ఇంకా 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, ఇలా టేప్తో చూసుకున్నా పర్లేదు. ఇలా మార్కింగ్ చేసుకొని సెంటర్లో చిన్న లోతుగా ఇలా స్ట్రైట్గా తీసుకొని కటింగ్ అయితే చేసుకోవడమే. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 2 పీసులు పడతాయి కాబట్టి మొత్తం 4 పీసెస్ ఉండాలి. లేదా క్లాత్ తక్కువ ఇలాంటే ఫ్రంట్కి వచ్చేలాగా లోపల సైడ్ ఏ క్లాత్ వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే మొత్తం 5 పీసులు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని 4 మడతల మీద మనకి ఆ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత అయితే పొడవు ఉందో ఆ పొడవునైతే నేను తీసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ తోటి 1 ఇంచి కిందకి ఇలా ఫోల్డింగ్ వదిలేసుకొని పైన ఖర్చుకి 6 ఇంచి ఎక్స్ట్రా చూసుకోవాలి. మొత్తం పొడవు అయితే ఇది 10.5 వచ్చింది. అలాగే డౌన్లో కూడా కరెక్ట్గా 10.5 తీసుకొని మన హ్యాండ్స్ లోతుకి అయితే 3 ఇంచీలు తగ్గించి అక్కడ మార్కింగ్ చేసుకొని లోతు అయితే తీసుకోవాలి. ఇలా పైన కూడా ఒక 2.5 ఇంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లోతు తీసుకున్నట్టయితే హ్యాండ్స్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇవి కూడా హ్యాండ్స్ ఒకసారి అన్నీ కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నట్టయితేని హ్యాండ్స్ అయితే ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే. అలాగే సైడ్లు కూడా మనకి ఖర్చు తీసుకోవాలనుకుంటే అది కటింగ్ చేసుకున్నాక ఈ క్లాత్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా సైడ్ క్లాత్లు, అవి సరిపోతే సైడ్ని వేసుకోవచ్చు. అలాగే ఇది హ్యాండ్స్ అయితే ఇలా ఖర్చు కూడా కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు సరిపోకపోతే హ్యాండ్స్ ఇలా యాడ్ చేసుకోండి. బ్లౌజ్కి కుట్టేటప్పుడు హ్యాండ్స్ అయితే మనకి లూజ్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అయిపోయింది. ఇలా మీరు కటింగ్ చేసుకున్నట్టయితే 10 నిమిషాల్లో మనకి ఎన్ని బ్లౌజులు అయినా సరే ఇలా 5 వేసి 4 వేసి కానీ కటింగ్ చేసుకున్నట్టయితే మనకి ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకున్నాక ఇలా సపరేట్ చేసుకున్నట్టయితే కుట్టుకునేటప్పుడు ఏ బ్లౌజ్ పీసులు ఆ బ్లౌజులకి అయితే సరిపోతుంది. అలాగే నెక్కి కొంతమంది క్లాత్ సరిపోక ఎలా తీసుకోవాలని ఇబ్బంది పడుతుంటారు. ఇది నెక్ తీసిన క్లాత్ ఉంది కదా, ఇది క్రాస్ ముక్కలు తీసుకొని వేసుకున్నట్టయితే అది నెక్కి కూడా మనకి ఈజీ అయిపోద్ది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.